ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద పెట్టుకోండి. సో దట్ నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో ఎవరైతే సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ ఆల్రెడీ మనం అయితే వీడియో అయితే చేసామన్నమాట. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక్కడైతే చిన్న నోట్ అనమాట. మీరు కానీ ఒకవేళ ఫైనల్ ఫేజ్లో సీట్ కానీ వస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోతే అప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ రెండు విషయాలు అయితే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ టైప్ వాళ్ళు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలో చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి ఎవరైతే మంచి కాలేజ్ ఉన్న కాలేజ్ కంటే మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ కోసం అయితే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో వాళ్ళైతే ఓన్లీ కాలేజెస్ బెటర్ దాన్ ప్రజెంట్ కాలేజెస్ ఆర్ బ్రాంచెస్, అంటే మీరు ఉన్న కాలేజ్ నుంచి బెటర్ కాలేజ్ ఆర్ బెటర్ బ్రాంచ్ కోసం అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఆ ఆప్షన్స్ మాత్రమే మీరు కన్సిడర్ చేయాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు నచ్చిన కాలేజీని మాత్రమే పెట్టండి. వేరే కాలేజీలు పెట్టి తర్వాత ఆ సీట్ వచ్చిందని బాధపడటం కంటే ముందే మీకు ఈ కాలేజ్ ఇష్టమా లేదా అని ఆలోచించుకొని అయితే మీకు అయితే ఆ కాలేజీని ఆ వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. సో సెకండ్ వచ్చేసి ఎవరైతే కాలేజ్లో సీట్ ఇంకా అలాట్ అవ్వలేదో, ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే రాలేదో వాళ్ళు ఏం చేయాలంటే యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ యూ కెన్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో రాకపోవడానికి కారణం ఏంటి? మీ ర్యాంక్ ఎక్కువ వచ్చైనా ఉండాలి, ఆర్ ఎల్స్ మీరు ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వకపోయి ఉండాలి. సో ఈ రెండు కారణాలు కాబట్టి ఈసారి మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో థర్డ్ అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా సేమ్ ఇంతే అనమాట. ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి మీ ర్యాంక్కి తగ్గట్టు. సో ఎంత ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట మీకు కాలేజీలో సీట్ రావడానికి. సో ఈ కౌన్సిలింగ్లో వచ్చేసి 10,000 to 20,000 సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ సీట్స్కి అయితే కాంపిటీషన్ వచ్చేసి 30,000 to 50,000 పీపుల్స్ అయితే ఈ స్టూడెంట్స్ అయితే ఈ సీట్స్ కోసం పోటీ పడుతున్నారు. సో మీరైతే చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదనేది దృష్టిలో పెట్టుకొని మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలో అండ్ ఇంకా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే మీరు వచ్చేసి టాప్ కాలేజీలో పెట్టుకోండి. టాప్ కాలేజీలో పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ అనేవి యావరేజ్ కాలేజీలో అయితే పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ లీస్ట్ కాలేజీకి రండి. అలా టాప్ టు బాటమ్ వస్తే మంచిది. చాలామంది లాస్ట్ టైం ఈ మిస్టేక్ చేయడం వల్లే మంచి కాలేజీలో సీట్ అయితే రాలేదు. సో ఇలా ఈ విధంగా అయితే పెట్టుకోండి అనమాట. ఈ విధంగా ఇదైతే కరెక్ట్ ఆర్డర్. ఈ ఆర్డర్లో పెట్టుకుంటే మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇందాక చెప్పిన విధంగా ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో ఆర్ ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళైతే ఎన్ని ఆప్షన్స్ వీలైతే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. అన్ని కాలేజెస్ మీకు నచ్చినవి అయితేనే పెట్టుకోండి. సో ఇంకా మీకు ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.